హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిజామాబాద్ నుండి భద్రాచలం వెళ్ళే వారికైతే సర్వీస్ నంబర్ 7647. ఈ బస్సు వచ్చేసి నిజామాబాద్ డిపో చెందిన సూపర్ లగ్జరీ సర్వీస్. ఈ బస్సు వచ్చేసి నిజామాబాద్ బస్ స్టేషన్లో ప్రతిరోజు ఉదయం 6:20 బయలుదేరి భద్రాచలంకి సాయంత్రం 6:15 చేరుకుంటుంది. మరి బస్సు ఎలా వెళ్తుందంటే వయా హైదరాబాద్ జేబీఎస్, ఎంజీబీఎస్, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్, నార్కెట్పల్లి, సూర్యాపేట్, ఖమ్మం, తల్లాడ, కొత్తగూడెం, పాల్వంచ మీదుగా భద్రాచలం వెళ్తుంది. ఇప్పుడు మనం టైమింగ్స్ తెలుసుకుందాం. ఈ బస్సు వచ్చేసి నిజామాబాద్లో ఉదయం 6:20 బయలుదేరుతుంది. జేబీఎస్ ఉదయం 9:35, ఎంజీబీఎస్ ఉదయం 10:35, దిల్సుఖ్ నగర్ ఉదయం 10:40, హయత్ నగర్ ఉదయం 11:05, నార్కట్పల్లి మధ్యాహ్నం 12:50, సూర్యాపేట మధ్యాహ్నం 1:55, ఖమ్మం మధ్యాహ్నం 3:40, తల్లాడ సాయంత్రం 4:20, కొత్తగూడెం సాయంత్రం 5:25, పాల్వంచ సాయంత్రం 5:40, భద్రాచలం చేరుకునేసరికి సాయంత్రం 6:15 సమయం పడుతుంది. తిరిగి రిటర్న్ సర్వీస్ నంబర్ 4678. ఈ బస్సు వచ్చేసి భద్రాచలం బస్ స్టేషన్లో ఉదయం 6:30 బయలుదేరుతుంది. పాల్వంచ ఉదయం 7:05, కొత్తగూడెం ఉదయం 7:30, తల్లాడ ఉదయం 8:35, ఖమ్మం ఉదయం 9:30, సూర్యాపేట ఉదయం 10:55, నార్కెట్పల్లి మధ్యాహ్నం 12:30, హయత్ నగర్ మధ్యాహ్నం 1:55, దిల్సుఖ్ నగర్ మధ్యాహ్నం 2:05, ఎంజీబీఎస్ మధ్యాహ్నం 2:30, జేబీఎస్ మధ్యాహ్నం 3:15, మేడ్చల్ మధ్యాహ్నం 3:45, నిజామాబాద్ చేరుకునేసరికి సాయంత్రం 6:30 సమయం పడుతుంది. నిజామాబాద్ నుండి భద్రాచలంకి మరి ఒక బస్సు కూడా అవైలబుల్గా ఉంది. సర్వీస్ నంబర్ 7645. ఈ బస్సు వచ్చేసి నిజామాబాద్ బస్ స్టేషన్లో సాయంత్రం 4 గంటలకు బయలుదేరి భద్రాచలంకి ఉదయం 4:55 చేరుకుంటుంది. తిరిగి రిటర్న్ సర్వీస్ నంబర్ 7646. ఈ బస్సు వచ్చేసి భద్రాచలంలో రాత్రి 9 గంటలకు బయలుదేరి నిజామాబాద్కి ఉదయం 8:50 చేరుకుంటుంది. నిజామాబాద్ నుండి భద్రాచలం వెళ్ళడానికి 11:55 సమయం పడుతుంది. టికెట్ ఫేర్ రూ. 980. రిజర్వేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.